హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ టైలర్స్. ఈ వీడియోలో వచ్చేసి మీకు పైపింగ్ అనేది మనకు బోటిక్ లెవెల్లో నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను. చూడండి, పైపింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. నేను చెప్పే టిప్స్ అనేది ఫాలో అవుతూ మీరు పైపింగ్ని స్టిచ్ చేసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా అయితే స్టిచ్ చేసుకునే విధంగా చెప్తాను. చూడండి, ఇక్కడ పైపింగ్ కోసం ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. మనం శారీలో నుంచి క్లాత్ అయితే ఇక్కడ నేను కట్ చేసుకున్నాను. మనం ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. అంటే శారీకి మ్యాచ్ అయ్యే కలర్ అనేది ఆపోజిట్లో ఉండే కలర్ తీసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ వెడల్పుతోని క్లాత్ అయితే క్రాస్గా అయితే కట్ చేస్తున్నాను. ఇలా ఈ విధంగా క్రాస్గా అయితే తీసుకోవాలి. మనం స్ట్రేట్గా అయితే తీసుకోవద్దు. పైపింగ్ కోసము క్రాస్గా తీసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా అయితే వస్తుంది. చూడండి, ఇలా ఒక 1 ఇంచు లేదంటే 1.25 ఇంచు వెడల్పుతోని మనకి ఎన్ని అంటే ఎంత క్లాత్ కావాలో అంత నెక్కుకి సరిపోయేటట్టుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మనము జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేయడం అనేది ఏ విధంగా అనేది చెప్తాను. చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మనం ఫస్ట్ ఇక్కడ కట్ చేసుకున్న పీస్ని సీదా వచ్చేసి ఒకటి పై వైపుకు పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన ఈ క్రాసులు ఆపోజిట్లో వచ్చేలాగా, దానిపైన ఉల్టా వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి. చూడండి, ఈ క్లాత్ని ఇలా అంటే ఇక్కడ మడిపేసుకొని, ఇక్కడ మడిపినట్టుగా మడిపేసుకొని దానిపైన ఇంకొక పీస్ని అయితే పెట్టేసుకొని జాయింట్ అయితే వేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని జాయింట్ వేసేసుకోవాలి. అన్నిటి సీదాలు అయితే ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి. అంటే అతుకులన్నీ ఒకవైపుకి వచ్చేలాగా, ఉల్టా సీదా అలా కాకుండా అన్నీ ఒకేలాగా వచ్చేలాగా చూసుకోండి. చూడండి, ఇలా ఈ విధంగా అయితే స్టిచ్ చేసిన తర్వాత వన్ సైడ్ అయితే ఫోల్డింగ్ వేసుకొని క్లాత్ని స్టిచ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీగా మనము నార్మల్ పాదంతో పైపింగ్ని అయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇలా ఈ విధంగా వన్ సైడ్ అయితే ఫోల్డింగ్ వేసుకొని క్లాత్ని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అస్సలు వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. అలాగే మీకు వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా ఈ విధంగా అయితే మనము వన్ సైడ్ అయితే ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము బ్లౌజ్కి జాయింట్ అయితే వేసుకుందాము. ఇలా చూడండి, కాజా పట్టి వైపు నుంచి ఈ విధంగా ఇక్కడ నేను ఫోల్డింగ్ వేసినట్టుగా ఉల్టా వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా పెట్టేసుకొని కొన అనేది కొంచెము కింద వైపుకు మడిపేసుకోండి. మనం వేసే పట్టి ఉంది కదా దాంది. ఇక్కడ షోల్డర్ కుట్టు వచ్చేసరికి బ్యాక్ సైడ్ పెట్టేసుకొని పాదం ఇంచు వెడల్పుతోని ఈ విధంగా మనము నెక్కు చుట్టూ అయితే క్లాత్ని స్టిచ్ చేసుకోవాలండి. ఖర్చు అనేది రెండిటికి సమానంగా పట్టుకోండి. సమానంగా పట్టుకొని పావించి గ్యాప్తోని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా షోల్డర్ కుట్టు మాత్రం బ్యాక్ సైడ్కు ఉండేలాగా చూసుకోండి. ఇలా ఈ విధంగా నెక్ చుట్టూ రౌండ్గా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసేసుకొని నెక్ చుట్టూ ఇలా ఈ విధంగా రౌండ్గా టక్స్ అయితే పెట్టేసుకోండి. నెక్ చుట్టూ మొత్తం పెట్టేసుకోవాలి రౌండ్స్ తిరిగే ప్లేసెస్లో. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకు నెక్ అనేది నీట్గా రౌండ్ అయితే తిరుగుతుంది. అంటే షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా కనిపిస్తుంది మనకు. ఇక్కడ మనము థ్రెడ్ అయితే తీసేసుకొని దీని లోపల ఇలా థ్రెడ్ను అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా థ్రెడ్ను పెట్టేసుకోవాలి. మనం వేసిన స్టిచ్ ఉంటుంది కదా దానిపైన ఈ క్లాత్ లోపల పెట్టేసుకొని ఇలా నీట్గా కింది వైపుకు క్లాత్ని అయితే మడిపేసుకోవాలి. మడిపేసుకొని మనము థ్రెడ్ ఎంత ఉందో అంతే మందంలో క్లాత్ని పట్టేసుకొని టైట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. క్లాత్ లోపల థ్రెడ్ని నీట్గా సెట్ చేసుకోండి. అంటే మనం వేసిన స్టిచ్ కనిపిస్తుంది కదా దానిపైన వచ్చేలాగా పెట్టేసుకొని నీట్గా కింది వైపుకు మడుపుకొని మనము థ్రెడ్ ఎంత ఉందో అంతే మందంలో స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా అయితే మీరు స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. చాలా అంటే చాలా నీట్గా అయితే వస్తుంది పైపింగ్ అనేది. క్లాత్ లోపల సెట్ చేసుకోండి. కొంచెం దూరం సెట్ చేసుకొని టైట్గా పట్టుకొని అక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ క్లాత్ లోపల అయితే సెట్ చేసేసుకోండి. ఇలా కొంచెం కొంచెం సెట్ చేసుకుంటూ పైపింగ్ పైన స్టిచ్ పడకుండా నీట్గా అయితే స్టిచ్ చేసేసుకోండి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇలా మనమైతే కరెక్ట్గా క్లాత్ లోపల థ్రెడ్ని పట్టుకొని నీట్గా టైట్గా అయితే పట్టుకున్న తర్వాత స్టిచ్ చేసుకోండి. థ్రెడ్ పైన స్టిచ్ పడకుండా స్టిచ్ చేసుకుంటే
మనకు ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. పైపింగ్ వేసేటప్పుడు అస్సలు ఫాస్ట్గా అనేది అయిపోవాలని చూడొద్దండి. ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలాగా చూసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం మనకు అలవాటు అయిపోయిన తర్వాత ఫాస్ట్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసేసుకొని మనం కొంచెం లాస్ట్లో ఎక్స్ట్రా పీస్ను వదిలేసుకున్నాం కదా, దాన్ని ఇలా నీట్గా లోపల వైపుకు మడిపేసుకొని ఇలా చివరన రబ్ చేసేసుకోండి. ఇంతేనండి. చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూసారా. చాలా నీట్గా రౌండ్ కూడా తిరిగింది నెక్ అనేది. ఇలా నేను చెప్పినట్టుగా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.